లేదంటే మత్స్యకార సేవలో 18 కోట్ల రూపాయలు కాలం నియోజకవర్గంలో 18 కోట్ల రూపాయలు ఈ రోజున మత్స్యకార సేవలు ఇవ్వడం జరిగింది. 2,47,00,000 రూపాయలు ఈ రోజు ఆటో డ్రైవర్ల సేవలు వేయడం జరిగింది. మళ్ళీ వచ్చే నెలలోనో పై నెలలో మళ్ళీ వాళ్ళకి వేయబోతున్నాం. అదేవిధంగా చేనేత కార్మికులకి దాదాపు 88 లక్షల రూపాయలు ఈ రోజు సంక్షేమం ఇవ్వడం జరిగింది. ఈ రోజున పుట్టిన బిడ్డ మొదలుకొని చనిపోయే వృద్ధ ముసలి వరకు ఏ వయసులో ఉన్న వారికి ఆ వయసులో రాయితీలు ఇస్తూ ప్రతి ఒక్కరూ ప్రయోజనం కలిగే విధంగా ఈ రోజు ఈ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ప్రజలు విశ్వసించారు, కాబట్టి నారా చంద్రబాబు నాయకత్వాన్ని బలపరిచారు, కాబట్టి నరేంద్ర మోడీ గారి నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నారు, కాబట్టి భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారి అభివృద్ధి కావాలని కోరుతున్నారు, కాబట్టి భవిష్యత్తులో యువ నాయకుడు నారా లోకేష్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఈ రోజు వాళ్ళ మీద నమ్మకం, మన బిడ్డల జీవితాన్ని సంక్షేమంగా మరి ఈ కావలి నియోజకవర్గంలో సుమారు 1,240 కోట్ల రూపాయలు రాసుకోండి. ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు. 1,240 కోట్ల రూపాయలు ఈరోజు సంక్షేమం ద్వారా మా నియోజకవర్గంలో ఉన్నటువంటి 2,43,000 మంది ఓటర్లకి వివిధ రూపాల్లో రైతాంగానికి సబ్సిడీ, అదేవిధంగా తల్లులకి అన్నదాత సుగ్రీవానికి సబ్సిడీతో పాటు తల్లికి వందల సబ్సిడీ, అన్ని రకాల సబ్సిడీలు కలిపి ఈ రోజు కావలి నియోజకవర్గంలో ఈ 2 సంవత్సరాల కాలంలో 1,240 కోట్ల రూపాయలు మా కావలికి ఇచ్చినటువంటి ఆ మహానుభావునికి ఏ వ్యక్తి మనం తీసుకోవాలంటే ఒక్కటే కృతజ్ఞత. మనకి జన్మనిచ్చిన తండ్రికి మనం కృతజ్ఞతగా చనిపోతే మనం వాళ్ళని ఎలా గుర్తుపెట్టుకున్న సంవత్సరానికి ఒక్కసారి మనం వాళ్ళ భజనాలు చేస్తున్నామో, మనకి జన్మనిచ్చి ఆకారం ఇచ్చి తెలివిచ్చి సంపదనిచ్చి జ్ఞానం ఇచ్చి ఈ ప్రకృతిని ఇచ్చినటువంటి మన జాతి దేవుడికి మనం ఎంత నమస్కరిస్తున్నామో, అంతకంటే ఈరోజు మనిషి జన్మనిచ్చి మనిషి ఆకాశం మనిషిగా పుట్టి ఈ దేశానికి సేవ చేస్తూ ఈ రాష్ట్రానికి సేవ చేస్తూ మనందరి జీవితాల కోసం నిరంతరం పాటుపడుతున్నారు. అటువంటి కృతజ్ఞతగా బతకాల్సినటువంటి అవసరం ఉంది, అటువంటి నమ్మకంగా బతకాల్సిన అవసరం ఉంది. వాళ్ళు నుండి నూరేళ్ళు ఆనందంగా ఉండాలని కోరుకోవాలి. వాళ్ళు నుండి నూరేళ్ళు ఈ దేశానికి సేవ చేయాలి, ఈ రాష్ట్రానికి సేవ చేయాలి. వాళ్ళు లేనిపడిలో వాళ్ళ జీవిత కాలంలో వాళ్ళ అభివృద్ధిలో మనందరం కూడా సుఖంగా జీవించే విధంగా మనం నిరంతరం కూడా మనం పూజించే దేవుడిని మనం బాగుంటుంది కాదు. ఈ రోజు మనం బాగుండడానికి కనిపించిన దేవుడు ఒకటి కంటే కనిపిస్తున్నటువంటి ఆ దేవుళ్ళు ఒకే మనం అందరూ బాగుండాలని కోరుకోవాలి. అది సంక్షేమం అంటే. అటువంటి సంక్షేమాన్ని అందించి మనందరికీ కూడా మనందరం అనుకుంటాం నేను కష్టపడ్డా, నా తెలివితో నేను ఎందుకు అనుకుంటాం. వాళ్ళు ఉండబట్టే మనం కష్టపడుతున్నాం, వాళ్ళు ఉండబట్టే మనం ముందుకు పోగలుగుతున్నాం. ఈ రోజు వాళ్ళంటూ లేకపోతే ఈ రోజు 5 సంవత్సరాల